లక్ష్మీం తనోతు నితరామితరానపేక్షం అంఘ్రిద్వయం నిగమశాఖిశిఖాప్రవాళం హైరంబమంబురుహడంబరచౌర్యనిఘ్నం విఘ్నాద్రిభేదశతధారధురంధరం నః. శుక్లాం బ్రహ్మవిచారసారపరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. కళాభ్యాం చూడాలంకృతశశికళాభ్యాం నిజతపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే. శివాభ్యామస్తోకత్రిభువనశివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకురాలైనటువంటి శ్రీ లలితా పరమేశ్వరి స్వరూపులైనటువంటి ఈ అమ్మవారి సన్నిధానంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి నా సాష్టాంగ దండ ప్రణామములు ఆచరిస్తూ ఉన్నాను. మిత్రులు, ఆత్మీయులు, నా యందు ఎనలేని ప్రేమ కలిగినటువంటి గౌరవనీయులు శ్రీ పార్థసారథి గారు, మీరు మా దేవాలయానికి రావలసింది. 4 మంచి మాటలు మీరు మాట్లాడాలి. ఇక్కడ ఉన్నటువంటి శ్రోతలంతా కూడా మీ మాటలంతా ఇంతకుముందు విన్నప్పటికీ వాళ్ళు మళ్ళీ మళ్ళీ కోరుతున్నారు. నా మనస్సులో కూడా ఒక అద్భుతమైనటువంటి ఆలోచన వచ్చింది. లలితా సహస్రనామం అనేటటువంటి ఆ దివ్య స్తోత్రాన్ని మేమందరం కలిసి అమ్మవారి పాదారవింద సన్నిధిలో ఎన్నోసార్లు కుంకుమార్చనం చేయడంతో పాటు పారాయణాలు కూడా చేశాం. అనేకమైనటువంటి దేవతలని అంతా కూడా మేము పూజిస్తూ భగవద్భక్తితో మా జీవితాన్ని ధన్యం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ లలితా సహస్రనామం అనేటటువంటిది మాత్రం ఏమిటి, దీని పూర్వాపరములేమిటి, ఇది ఎలా మనకు ఉపయోగపడుతుంది, ఇది ఎవరు చెప్పారు, ఏం చేశారు, దీని గురించినటువంటి మీకు తెలిసిన విషయాలన్నీ చెప్పండి అని వారు కోరినారు. వెంటనే నా గుండె గుభిల్లుమన్నది. అయ్యా సారథి, నీవు నా యందు ప్రేమతో చెప్తున్నావా, కోపంతో చెప్తున్నావా ఈ మాట అని అడగవలసి వచ్చింది. అదేమిటండి అలా అంటారే అంటే, ఏదో రామాయణం చెప్పమనండి, ఆంజనేయ స్వామి వారి యొక్క మహిమ, శ్రీరామచంద్ర ప్రభు యొక్క ధర్మగుణములు, సీతాదేవి యొక్క పాతివ్రత్యము, లేదా కృష్ణస్వామిని గురించినటువంటి భాగవత కథలైతే ఆ వెన్నదొంగ యొక్క అద్భుతమైనటువంటి చరిత్రను గురించి 4 మాటలు మాట్లాడవచ్చు. అవన్నీ కథారూపకంగా ఉంటాయి. వినేటటువంటి వాళ్లకు బోరు కొట్టదు. అందరూ కూడా అబ్బా చాలా బాగా చెప్పారండి, ఓహో భారతంలో ఇలా ఉందా, రామాయణంలో ఇలా ఉందా, భాగవతంలో ఇలా ఉందా అని చెప్పి వినేవాడికి కూడా మనస్సు దాని మీద పెట్టడానికి అనుకూలమవుతుంది. అన్నింటికంటే పరమ రహస్యమని చెప్పి చాలా బందోబస్తుగా ఒక 10-15 బీగాలు వేసి దాచిపెట్టినటువంటిది లలితా సహస్రనామం. అది సులభంగా దాన్ని గురించి మాట్లాడడానికి ఒక గొప్ప యోగ్యత కావాలి.
ఏమిటా యోగ్యత అంటే అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి ఉండాలి మొదటిది. రెండవది దానిని కొన్ని వేల సార్లు సాధన చేసి ఉండాలి. అది మిగిలినటువంటి శివ సహస్రనామము, గణపతి సహస్రనామము, విష్ణు సహస్రనామము, ఆంజనేయ సహస్రనామము, గంగా సహస్రనామము, ఇలాగా ఎంతోమంది దేవతల యొక్క స్తోత్రాలు మనకు ఉన్నప్పటికీ దీనిని మాత్రం చాలా జాగ్రత్తగా అట్టి పెట్టారయ్యా. దీని గురించి ఎట్లా చెప్పేది అంటే, లేదు సార్ మీరు చెప్పాలి అన్నారు. ఇక వారు ఆ మాట వస్తే నేను వెంటనే అనుకున్నాను, ఈయనలో ఎందుకంటే ఆయన నిత్యము ఆయన ఉపాసన చేసే దేవత ఎవరో ప్రేరేపణం చేసింది, అందుకే ఆయన ఇంత పట్టుబడుతున్నాడు. సరే, ఏవో పనికిమాలినటువంటి మాటలు ఏవేవో కలుసు కాలాన్ని వ్యర్థం చేయడం కంటే మనకు తెలిసినా తెలియకపోయినా, ఈత వచ్చినా రాకపోయినా నీళ్ళల్లో దిగి ఈత కొట్టినట్టు మనకు తెలిసినా తెలియకపోయినా ఈ యొక్క దివ్య తత్వాన్ని గురించి ప్రస్తావన చేస్తూ ఉందాం. అమ్మ అపార కరుణానిధి కదా, అమ్మకు ప్రేమ ఎక్కువ. తండ్రికి ఉంటుంది, అన్నయ్యలకు ఉంటుంది, అక్క చెల్లెళ్ళకు ఉంటుంది, అందరికీ ప్రేమలు ఉంటాయి. ప్రియురాలికి కూడా ప్రేమ ఉంటుంది. కానీ తల్లి ప్రేమ ముందు అన్నీ చిన్నవే. తల్లి ఎట్లా ఉంటుందంటే తన రక్తమాంసములను పంచిపెట్టి కడుపులో పడింది మొదలుకొని వాడు చచ్చేంత వరకు, తాను చచ్చేంత వరకు కూడా వాణి యందే ధ్యాస పెట్టి ఏది కాబట్టకుండా పెంచే ప్రేమ ఏ కోరిక లేనటువంటిది, అత్యంత పవిత్రమైనది, దానికి సాటి లేనిది అమ్మ ప్రేమ కదా. ఆ అమ్మ ఎల్లమ్మ తల్లి మన యందు దయతో ఏదో ఒక మంచి ఆలోచన రానివ్వకపోతుందా, సరే చూద్దాం అన్న సాహసానికి నేను ఒడిగట్టాను. అమ్మా జగన్మాత, నా సాహసాన్ని నా ధైర్యాన్ని మన్నించు. చంటి బిడ్డను, నెలల పిల్లని తల్లి ఎట్లో ప్రేమతో ఒళ్ళేకి తీసుకుని గుండెలకు హత్తుకొని ఎట్లా పాలిస్తుందో అట్లా మమ్మల్ని పాలించు, మమ్మల్ని రక్షించు అని అన్నాను. ఎందుకంటే లలితా సహస్రనామమును చెప్పేదానికంటే వినేటటువంటి వాళ్లకు ఎక్కువ అర్హత కావాల్సిందిగా ఉంటుంది. చెప్పేవాళ్ళు ఎట్లా చెప్తారు, వినేటటువంటి వాళ్ళు దాన్ని పట్టుకోవడానికి వాళ్ళ శరీరంలో రక్తము కాదు, మాంసము కాదు, ఎముకలు కాదు, మనస్సు కాదు, ఏదీ కాదు, బుద్ధికి వెనక ఉండి దానికి కరెంట్ సప్లై చేసి దాన్ని ప్రేరేపణ చేసేటటువంటి ఒక దివ్య శక్తి ఒకటి ఉంటుంది. ఆ శక్తి ఒక గొప్ప సంస్కారాన్ని ఇస్తుంది. మనం ఈరోజు ఇప్పుడు పుట్టి బుద్ధిరిగి ఈ లోకంలో తిరుగుతున్నాం. అనేక జన్మలలో, లక్ష జన్మలలో, ఎన్ని జన్మలో మనం ఎత్తినాం. అది మనిషి అయి ఉన్నామో, జంతువై ఉన్నామో, ఏ ప్రాణి అయి పుట్టామో, ఆడోణలో మగోణలో ఎక్కడ పుట్టామో, ఏం చేశామో ఏమీ తెలియదు. మన యొక్క సమస్త కర్మలు కూడా తెలిసి మనల్ని ఆయా సందర్భాల్లో ఆయా ప్రాణిగా పుట్టించి మన కర్మను అనుభవింపచేసి మనల్ని ఉద్ధరించేటటువంటి దివ్య శక్తి ఆ తల్లి. కనుక ఆమెకు తెలుసు, ఆమె అనుగ్రహం లేనిది ఏది జరగదు అని ఇంతకు మునుపు కూడా మనం చెప్పుకున్నాం. శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారు, గురుదేవుల వారు అన్నారు, శివశక్త్యాయుక్తో యది శక్తః ప్రభవితుం నచే దేవం దేవో నకుశల స్పందితుమపి అన్నారు. అమ్మా, సమస్త లోకములకు మూలకారణమైనటువంటి ఆ జగత్పిత పరమేశ్వరుడు ఉన్నాడే, ఆయన కూడా నీ యొక్క స్పర్శ, నీవు ఆయనతో కలిస్తేనే, మీరు అంటేనే ఆయన కూడా కదిలేదానికి శక్తి అవుతుంది. లేకపోతే ఆయన కూడా కదలలేడు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, చీమైనా కదలదని అంటూ ఉంటారు. కానీ అమ్మ అనుజ్ఞ లేనిది శివుడు కూడా కదలడట. మరి అటువంటి మహాశక్తి స్వరూపం. ఇప్పుడు మనం అంతా ఇక్కడ కూర్చొని ఉన్నాం, ఆ లైట్ వెలుగుతున్నది, ఈ మైకులు పనిచేస్తున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, వాటన్నిటికీ లోపల నుంచి ఒక శక్తి ప్రవహిస్తున్నది. శక్తి వస్తున్నదని తెలుసు, కానీ ఆ శక్తి ఎట్లుంటుంది, ఏమవుతుంది, దాన్ని మనం మామూలు వస్తువులాగా పట్టుకొని చూడొచ్చు అనడానికి సాధ్యం కాదు. శక్తిని మనం చూడలేం. అలాగే ఈ పైన ఉన్న 7 లోకాలు, కింద ఉన్న 7 లోకాలే కాకుండా
అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అని మీరు పారాయణం చేశారు. కోట్లాది నక్షత్రములు, కోట్ల కొలది గ్రహములతో అనంతమైన ఆకాశంలో ఎన్ని లోకాలు ఉన్నాయో, ఎట్ట తిరుగుతున్నాయో అవి కూడా ఒక క్రమం తప్పకుండా, వెంట్రుక వాసి కూడా పక్కకు పోకుండా ఒకే క్రమపద్ధతిలో ఈ సమస్త జగత్తును నడిపించడమే కాకుండా, కోటాను కోట్ల జీవరాశులు వాళ్ళు చేసిన కర్మలు, పాపపుణ్యకర్మలు, వాటి ఫలితాలు, ఎప్పుడు ఎవరిని పుట్టించాలి చేయాలా మొదలైనటువంటి గొప్ప సృష్టి రచన, సృష్టి పరిపాలనా శక్తి ఆ మహాశక్తి. అటువంటి మహాశక్తిని గురించి మనం తెలుసుకోవాలంటే అంత చెప్పడం కష్టమైనా వినడం, దాన్ని అర్థం చేసుకోవడం చాలా శక్తి కావాలి మన బుద్ధికి. అయితే మీ అందరికీ నా అదృష్టవశాత్తు ఆయన సారథి గారు అన్నట్టు మీరు అనేక సార్లు అమ్మవారి నామాన్ని ఉచ్చరించి అమ్మవారి సేవకు ఎంతో భక్తిగా, ఎంతో క్రమశిక్షణతో మీరిక్కడ ప్రవర్తించినారు. కాబట్టి దానికి అమ్మవారు మెచ్చుకుని మీకేమైనా ప్రమోషన్ ఇవ్వడానికి ఏర్పాటు చేసిందేమో అని నేను అనుకుంటున్నాను. లేకపోతే అమ్మ అనుగ్రహం లేనిది ఇటువంటి సాహసం కాదు. ఒక చిన్న విషయం ఈ సందర్భంగా ప్రస్తావన చేయవలసిందిగా ఉన్నది. అగస్త్య మహర్షి అని ఒక మహానుభావుడు. ఆ అగస్త్య మహర్షిని గురించి చెప్పాలంటే దానికే ఒక గంట సేపు సమయం పడుతుంది. అంత గొప్పవాడు ఆయన. భూమికి 5 యాన్లు ఎత్తు ఇంతుంటాడు ఆయన, మరుగుజ్జులాగా. ఆయన సముద్రాన్ని మొత్తం తన చేతిలోకి తీసుకుని కేశవాయ స్వాహ అని తాగినాడు. నారాయణాయ స్వాహ సముద్రం లేదు. సముద్రము, తిమింగలాలు మొత్తం మొదలుకొని మొత్తం సముద్రాన్నే మింగేశాడు ఆయన. మళ్ళీ అందరూ ప్రార్థిస్తే ఆయన దాన్ని బయటికి వదిలినాడు. కాబట్టి మన సముద్రాలు ఉన్నాయి. అంతటి మహానుభావుడు శ్రీరామచంద్ర ప్రభు అంతటి వాడు, 9 అడుగుల విగ్రహం కలిగిన వాడు అగస్త్య మహర్షి కోసం వెతుక్కుంటూ వచ్చి కాళ్ళి నడకతో అంత దూరం నుంచి వచ్చి ఆయన పాదాల మీద పడి నమస్కారం చేశారు. ఆయన ఆశీర్వచనం తీసుకున్నారు. రావణుని సంహరించేదానికి ఒక దివ్యమైనటువంటి శస్త్రం ఒకటి ఇమ్మంటే మంత్రపూరితమైనటువంటి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించేశారు. అగస్త్య మహర్షి సాక్షాత్తు బ్రహ్మదేవుడు లాంటివాడు ఆయన. అటువంటి మహానుభావుడు మొత్తం మన కోసం, ఆయనకు తెలియంది లేదు, ఆయన మనలాంటి ప్రజానీకంని రక్షించాలనే ఉద్దేశంతో హయగ్రీవ స్వామిని పిలిచారట. హయగ్రీవుడు అంటే, హయము అంటే గుర్రము, గ్రీవం అంటే మెడ. ఒకానొక సందర్భంలో శ్రీ మహావిష్ణువు హయగ్రీవ అవతారాన్ని ధరించాడు. అది చాలా గొప్ప అవతారం. ఆంజనేయ స్వామి వారి యొక్క 5 ముఖములలో హయగ్రీవ ముఖం కూడా ఒకటి ఉంటుంది. హయగ్రీవ ఉపాసన అనేటటువంటిది అత్యంత విశేషమైనటువంటిదిగా చెప్పబడుతూ ఉన్నది. మన ఇంట్లో చదువుకున్న మన పిల్లలు ఉన్నారే, వీళ్ళకు బుద్ధి బాగా పనిచేయాలన్నా, జ్ఞానం బాగా పెరిగి చదువు బాగా రావాలన్నా వాళ్ళు ఏం చెప్పక్కర్లే, హయగ్రీవ 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 అంటే చాలట. అదే ఒక దివ్య మంత్రం అట. అంతటి సమస్త ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అంటారు. అన్ని విద్యలకు ఆధారభూతమైనటువంటి ప్రధానమైనటువంటి వాడు ఆయన, పునాది రాయి లాంటి వాడు ఆయన మహావిష్ణువు. మీరు విష్ణు సహస్రనామం చదివేటప్పుడు జంగమాజంగమం చేదం జగన్నారాయణోద్భవం యోగ జ్ఞానం తథా సాంఖ్యం విద్యా శిల్పాదికర్మ చ వేదా శాస్త్రాణి విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనాత్ అని చదివి ఉంటారు. మీరు చదివారనే అనుకుంటున్నా. విష్ణు సహస్రనామం మీకు అలవాటు ఉందేమో, మీరు చూడండి కావలిస్తే. అన్నింటికీ మూలము ఆ మహానుభావుడు. ఆయన అగస్త్య మహర్షి పోయి ఆయన్ని పట్టుకున్నాడు. అయ్యా, నాకు ఈ యొక్క శక్తి అనేది ఉన్నదే. ఎందుకంటే మనకే కాదండి, తెలివి ఉన్న మనకే కాదు, తెలివి లేని ప్రాణులు, చెట్టు చేమకు కూడా ఆ శక్తి ఉంటుంది. ఎక్కడో ఉన్న నీళ్ళని తీసుకుని ఆ చెట్టుని ఎట్లా పెంచుకోవాలి, కొమ్మల రెమ్మలు ఎలా, పండ్లు ఎలా, అన్నీ తెలుస్తుంది. చీమకు, దోమకు, కుక్కకు, ఈగకు, గాడిదకు, అన్ని ప్రాణులకు కూడా తమ ఆహార సంపాదనకు, తమ జీవన విధానానికి ఒక శక్తి కావాలి. ఈ విధంగా సృష్టి అంతా శక్తిమయంగా వ్యాపించి ఉన్నది కదా అఖిలాండకోటి బ్రహ్మాండాల్లో. ఆ శక్తి స్వరూపం గురించి చెప్పమంటే అప్పుడు హయగ్రీవ స్వామి శ్రీ మహావిష్ణువు ఆయనకు అమ్మవారి గురించినటువంటి విశేషాంశాలన్నీ చెప్పారు. భండ సైన్యాన్ని ఎలా చీల్చి చెండాడింది, విశుక్రుడనేవాడిని ఎలా జయించింది, మహిషాసురుని యొక్క దౌర్వీర్య భంజనం ఎలా చేసింది, ఇలాగా
అనేకమైనటువంటి అమ్మవారి యొక్క లీలలన్నింటినీ కూడాను ఆయన చెప్పారు. అట్టనండి, ఇంత గొప్ప మహాశక్తి, ఏదో చిన్న శక్తి, మనం 0 బల్బు కొంత కరెంట్ వచ్చిందండి, పెద్ద బల్బు ఇంకొంచెం ఎక్కువ వచ్చింది, 1000 క్యాండిల్ బల్బుకి ఇంకా కావాలి, కాదు బ్రహ్మాండమైనటువంటి ఇంజన్లు పనిచేసేదానికి ఫుల్ పవర్స్తో ఇస్తూ ఉంటారు. అంత మహాశక్తిని పట్టుకోవడానికి చాలా టెక్నిక్స్ అవసరం, దానికి చాలా ఉపాయాలు కావాలి. మరి ఈ శక్తిని పట్టుకోవడానికి ఏం కావాలంటే ఆయన ఏవో చెప్పారు, మంత్రాలు, యంత్రాలు, అవో ఇవో అన్నీ చెప్పారు, అష్టోత్తరం మొదలుగా అన్నీ చెప్పారు. అన్నీ విన్న తర్వాత ఆయన అగస్త్య మహర్షి కొద్దిగా తల ఊపుకున్నాడు. గురువుగారు అన్నాడు. ఏమిట్రా నాయన, ఇంకేమి, అన్నీ చెప్పేశాగా, ఇంక వెళ్ళు, నీ పాటికి నువ్వు అమ్మని ధ్యానం చేసుకోమన్నాడు. కాదండి, మీరు అన్నీ చెప్పారు కానీ లలితా సహస్రనామాన్ని చెప్పలేదు నాకు అన్నాడు. వెంటనే ఆయన కాస్త కోపం చేసుకున్నాడు. చెప్పింది చాలదా అని అన్నాడట. కాదండి, ఎందుకంటే బాగా జాగ్రత్తగా వినాలి. లలితా సహస్రనామం చాలా కష్టమై నా గుండె గుబిల్లుమనడానికి కారణం చెప్తున్నాను. ఒక మంత్రాన్ని ఉపాసన చేసేటప్పుడు మంత్రం ఉంటుంది, వివరణల్ని తర్వాత చెప్తా. మంత్రం ఉంటుంది, మంత్రమునకు అధిష్టాన దేవత ఉంటుంది, అదే మహాశక్తి. ఆ దేవతను మనము పట్టుకున్నప్పుడు ఆమెకు మంత్రము, కవచము, హృదయము, అష్టోత్తరము, సహస్రనామము, తర్వాత ఋషి, ఛందస్సు, కవచము, ఇలాంటి సాంగోపాంగంగా ఒక విద్యను పట్టుకోవాలి. ఇప్పుడు లలిత అనేది అమ్మవారు ఉంది, ఆ లలితాన్ని పట్టుకోవాలంటే ఇవన్నీ కావాలి. ఇప్పుడు ఎల్లమ్మ తల్లి, మనం ఏదో మామూలుగా వచ్చి కొబ్బరికాయో పండ్లో పూలో తెచ్చి అమ్మ తల్లి అని గంట కొట్టి మంగళారు చేయించుకుని కాయ కొట్టి ఇంటికి వెళ్ళిపోవచ్చు, అది మామూలు పోయి. అక్కడికి ఎవరికి ఏం ఇబ్బంది లేదు. ఏ దేవతలనైనా మనం అట్లా పూజించుకుని వెళ్ళచ్చు. గణపతిని కావలుస్తూ, గణపతి మొదలుకొని అందరూ దేవతలను ఆ విధంగా పూజిస్తే దేవతలు కూడా సరే అంటారు, మన తలరాత కొద్దీ మన ప్రాప్తాలు ఇస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటారు, మామూలు అది. దానిని పూజ అంటారు. దీంట్లో రెండవ స్థాయి ఒకటి ఉన్నది. ఈ పూజ అనేటటువంటి చాలామందికి అనుభవంలో ఉన్నదే. పూజ అనేటటువంటి మనమందరం చేయగలుగుతున్నాం. అయితే కొంతమంది దురదృష్టవంతులు పూజకు కూడా నోచుకోకుండా ఎప్పుడు మెలకవైతే అప్పుడు నిద్ర లేవడం, ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినడము, ఎప్పుడు ఏది కావాలో అప్పుడు చేసుకుంటూ పశువుల్లాగా వాళ్ళ గురించి మనకు అక్కర్లేదు, వాళ్ళ ఇష్టం. కానీ మనలాంటి వాళ్ళంతా సామాన్య 100% మా సామాన్యులంతా ఏదో గుళ్ళకు, గోపురాలకు, తీర్థయాత్రలకు, క్షేత్రయాత్రలకు వెళుతూ దేవతలను పూజిస్తూ ఉంటారు. ఇది మామూలు పూజా విధానం. దానివల్ల కూడా ఫలితాలు పొందుతూ ఉంటారు. అయితే ఎంత పిండికి అంత రొట్టె. నువ్వు ఇంత పిండి తీసుకుంటే రొట్టె కూడా అంతే అవుతుంది. తమాషాగా ఒక ఆయన అన్నట్ట, ఒక గుడ్డ కొన్నాడు. అయ్యా నాకు చొక్కాయి కుట్టించవాలా అని టైలర్ని అడిగాడట. సరేలే కుట్టిస్తానులేండి అన్నాడు. ఆయనకు అనుమానం వచ్చి ఇంట్లో భార్య బయలుదేరేటప్పుడు చెప్పింది, ఏమంటే వాడు గుడ్డ మిగిలించుకుంటాడు జాగ్రత్త అని. అంటే ఆయన అన్నాడు, ఏమయ్యా ఇంట్లో చొక్కా కాకుండా ఇంకొంచెం ఏమైనా మిగులుతుందా? కొంచెం మిగులుతుందండి అన్నాడు. దాన్ని కూడా కొంచెం ఏమైనా ఖర్చీపులాగా కుట్టిస్తా. సరేలేండి కుట్టిస్తానన్నాడు అని వెళ్ళాడు. అంత దూరం పోయిన తర్వాత వాడికి మరీ సందేహం వచ్చింది. అవును, వాడిని చెప్పిన వెంటనే ఒప్పుకున్నాడంటే వాడికి ఇంకా బారెడు గుడ్డ మిగిలేటట్టుగా ఉందని. కాదయ్యా, ఒక చుక్క ఫుల్ షర్ట్ బదులు హాఫ్ షర్ట్గా కుడితే 2 చొక్కాలు కావా అన్నాడు. సర్లేండి కుట్టిస్తానన్నాడు. మళ్ళీ పోయినాడు. వాడికి మళ్ళీ అనుమానం వచ్చింది. వరే వీడేమో చెప్పిన వెంటనే అంగీకరిస్తాను అంటే చాలా మిగిలేటట్టుగా ఉందని. అట్లా కాదండి, దాంతో డ్రాయర్లాగా కూడా కుట్టిస్తావా అన్నాడు. సరేలే కుట్టిస్తానన్నాడు. ఇట్లా వాడు 5-6 సార్లు తిరిగేటప్పటికి అన్నాడు ఆయన, సరే రేపు రాండి ఇచ్చేస్తానన్నాడు. ఇక వాడికే విసుగొచ్చి వాడు వెళ్ళిపోయినాడు. మరుసటి నాడు వచ్చినాడు. మన చిన్న చెక్క బొమ్మలకు వేసేంత నిక్కర్లు, చెక్క బొమ్మకు వేసేంత చొక్కాయలు కుట్టించి 10 కుట్టి అక్కడ పెట్టినాడు. తీసుకోపోమన్నాడు. ఏమయ్యా ఇట్లా కుట్టినామంటే, మీరే కదండి అది కుట్టింది కూడా దానికి అంతే కుట్టామన్నాడు. అట్లా పిండి కొద్దీ రొట్టె. మనం ఎంత పూజ చేస్తే ఆ పూజా ఫలం. అది కొంతమంది హోమాలు చేయించుకుంటారు, యజ్ఞాలు చేయించుకుంటారు, కొంతమంది చేయించుకోకపోవచ్చు. కొంతమంది ఊరికే తిరుపతికి పోయి మొక్కొని వస్తేనే వాళ్ళ కోరికలు కూడా తీరవచ్చు. అది వాళ్ళ పూర్వజన్మ కర్మను అనుసరించి జరిగేటువంటి విధానం. మామూలు పూజ మన సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో మనము తెలుసుకోవలసినటువంటి ఒక పెద్ద విశేషం ఇక్కడ ఉన్నది. అది ఏమిటంటే అంటే మామూలు పూజా విధానం మొదటి స్థాయి. రెండవ స్థాయిని ఉపాసన అంటారు.
ఇది దాదాపు ఇక్కడ అందరూ ఫెయిల్ అయిపోతారు. 99% మంది పూజా విధానం వరకు అందరం పాలు పంచుకుంటాం. నాలాంటి వాడు కూడా పోయి పూజ చేసుకోవచ్చు. ఉపాసన అని వచ్చేటప్పటికి ఇలాంటి పెద్ద మనుషులు రావాలి. అప్పుడు వీనికి ఎవరో మంత్రంతా గురువుగారు ఇచ్చారు, ఆయన పట్టుకున్నాడు, ఏం చేస్తాడో, ఏం తిప్పలు పడతాడో, అదేమిటో మహామహా కార్యక్రమాలు. అది ఏమి అంటే, సార్ నాదేముంది సార్ అంతా అమ్మ నడిపిస్తుంది అంటాడు ఆయన. అంటే ఆయన దేవతా శక్తితో కనెక్షన్ దాన్ని ఉపాసన అంటారు. అయితే ఉపాసన అనేటటువంటిది పేరుకు 4 అక్షరాలు. ఉపాసన అంటే ఏమండి అంటే, ఆసన అంటే దగ్గరకు వచ్చి కూర్చోవడం. అంటే చాలా సమీపంలో, అంటే వచ్చి అమ్మవారి ఒళ్ళో కూర్చొని అమ్మవారి చెవులో చెప్తే రహస్యం వినటం. చాలా సమీపంలో ఆసనం కూర్చోవటం, దాన్ని ఉపాసన అంటారు. ఆ ఉపాసనలు ఎలా ఉంటాయంటే, మత్సుకు ఒక చిన్న విషయం చెబుతాను. ఒక మంత్రం తీసుకున్నాను నేను, అందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షలు జపం చేయాలి. చేసిన తర్వాత ఆ జపం చేసేటప్పుడు నేను ఆ మంత్రానికి ఏ దేవత శక్తిగా ఉన్నదో ఆ శక్తికి ఇష్టమైన రంగు ధరించాలి, ఆ శక్తికి ఇష్టమైనటువంటి ఆహారాన్నే తీసుకోవాలి, ఆ శక్తికి ఇష్టమైనటువంటి ప్రవర్తనతో ఉండాలి. ఇంకా మనకు అత్యంత ప్రేమపాత్రమే మన శరీరంలో ఎప్పుడూ ఉండేటటువంటి కోపాన్ని, మనకు అది మన సొత్తు, అది కోపాన్ని గురించి చెప్పే అవసరం లేదండి, దుడ్డు ఇచ్చే పనిలే. ఇట్లా ముట్టుకుంటే చాలా కోపం వస్తుంది అందరికీ. కోపం రావడానికి ఏం కావాలండి? కోపము. కోరిక, అది ఇంకా అవసరం లేదు. కోరికలు అనేవి పుడుతూనే ఉంటాయి 24 గంటలు. కోపము కోరికలు జయించాలి. అక్షరలక్ష ఆ నియమంతో అంతా చేస్తూ వచ్చి, ఆ మంత్రం ఉపదేశం చేసినటువంటి వాళ్ళు ఏ నియమం చెప్పారో అన్నీ పాటించడం కాకుండా అప్పటికే మన దుంప తెగిపోయేటట్టుగా ఉంటుంది వ్యవహారం. చేసి చాలావే విషయం వస్తే మళ్ళీ దాంట్లో 10%, 10 లక్షలు చేశాను అనుకోండి, 10,000 మళ్ళీ పాలు తెచ్చి మళ్ళీ అదే నియమాలు పాటిస్తూ పాలతో తర్పణం చేయాలి. వాయమ్మ, మళ్ళీ అదే మంత్రం రిపిటేషన్స్ చేయాలి. అంటే మళ్ళీ ఆవృత్తులు చేయాలి. ఆవృత్తి అంటారు సంస్కృతంలో. చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో 10వ వంతు, అంటే 10 లక్షలు అంటే 1 లక్ష చేసుకుంటాడు. మళ్ళీ 10,000 దానికి ఆ దేవతకు సంబంధించినటువంటి పుల్లలు, రావి పుల్లలా, మేడి పుల్లలా, చండ్ర పుల్లలా ఏవో ఉంటాయి, దర్భలా, ఉత్తరేణ ఏవో వాటికి సంబంధించినవన్నీ తెచ్చుకొని వాటికి సంబంధించినట్లుగా మళ్ళీ ఆ 10% హోమం చేయాలి. అది పూర్తయిన తర్వాత దాంట్లో 10% మళ్ళీ తగ్గించుకొని మళ్ళీ అంతమందికి భోజనం పెట్టాలి. దాంట్లో 10% ఆ దేవతకి ఇష్టమైన వస్తువులన్నీ దాన ధర్మాలు చేయాలి. ఇంత చేస్తే ఆ మంత్రం మనకు సిద్ధిస్తుంది అంటారు. ఇంత చేసి మంత్రం సిద్ధిస్తుంది అంటారు. సిద్ధించిన తర్వాత అప్పుడు కావలిస్తే నువ్వు ఆ మంత్రాన్ని ఇట్లా కావాలని అట్లా వాడుకోవచ్చు. నీ మాట వింటుంది అది. మంత్రదేవత నీ మాట వింటారు. ఇది మంత్రం యొక్క స్వరూపం. ఇటువంటి మామూలుగా విధి విధానాల్లో చేసేటప్పుడు అనేక నియమాలు ఉంటాయి. జపమాల దేంతో పెట్టుకోవాలి, జపమాలను ఎలా తిప్పాలి, ఆ జపమాలను ఇట్లా బొడ్డు దగ్గర పెట్టుకొని చేయాలనా, గుండె దగ్గర పెట్టుకొని చేయాలనా, ముక్కు దగ్గర పెట్టుకొని చేయాలనా, ఏ దిక్కు కూర్చొని నియమాలైతే బోలెడన్ని నియమాలు ఉంటాయి దాని నిండా. అవన్నీ పాటించుకుంటూ ఉపాసన అంటారు దాన్ని. అప్పుడు ఏమవుతుందంటే అన్ని లక్షల సార్లు ఒకే మంత్రాన్ని తిప్పి చాలా స్పీడ్గా భూచక్రం తిరిగినట్టు మన మనస్సు దాని మీదే తిరుగుతుంది. కాబట్టి నీకు ఆ మంత్ర యొక్క దేవత యొక్క ఆకారం ఏమి చెప్పారో, అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అంటారు. అంటే ఆమె ధృత ధరించిన పుష్పబాణ అంకుశ చాపాం, అంకుశములు పుష్పబాణములు ధనుస్సు ఇట్లా పట్టుకున్నది. ఆమె ఎర్రగా ఉన్నది. పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం, ఈ పచ్చటి బట్టలు కట్టుకున్నది. కర కలిత లసద్ధేమ పద్మాం, ఆమె చేతిలో ప్రకాశిస్తున్న బంగారు తామరపు పట్టుకుని ఇవన్నింటినీ భావన చేస్తూ జపం చేయాలి. సాధ్యమయ్యే పనేనా? అమ్మా, మామూలు పూజ అంటే ఏదో దేవుని మొక్క గంట కొట్టి మొక్క వెళ్ళిపోతాం, కానీ ఇక్కడ వస్తుంది చిక్కంతా. ఉపాసన చేసేటటువంటి వాళ్ళది రహస్యం. వాళ్ళు కేవలం వాళ్ళ మనస్సుతో ఆ దేవతతో ఆ ప్లగ్లో కనెక్షన్ పెట్టి అది మాత్రమే పీక్కుంటుంటారు.
అందువల్ల వాళ్ళకి ఏమైపోతుందంటే వాళ్ళ బుద్ధి కానీ మనస్సు కానీ వాళ్ళ శరీరంలో ప్రవహించే రక్తం మొదలుకొని అన్నీ ఆ దేవతాక్షరాలతో దేవతా శక్తులతో నిండిపోతుంది. అందుకే ఉపాసన చేసేవాడు ఆ దేవతా రూపంగా మారిపోతాడు. వాడు నోటితో ఏమంటే అది జరుగుతుంది, వాళ్ళు ఏం చెప్తే అది, ఎందుకంటే దేవతా శక్తి అది వాళ్ళలో ప్రవేశించింది. ఉపాసకులు చేసే పనిది. అటువంటివి కొన్ని వేల రకాలు, లక్షల రకాల మంత్రాలు, లక్షల రకాల ఉపాసనలు, లక్షల రకాల నియమాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఇది ఉపాసన. ఇన్ని ఉపాసనలు వేసి అన్నీ చేసి అన్నీ సంపాదించుకొని ఆయుష్ అయిపోతుంది. ఏం చేయాలి? ఇప్పుడు రావణాసురుడు, ఇంద్రజిత్తు రామాయణంలో వాడు నికుంభిల అనే దేవిని ఉపాసన చేశాడు. వాడు బ్రహ్మాండంగా చేసి రాముడంతటి వాడికి చెమటలు పట్టించాడు. చివరికి లక్ష్మణస్వామి వాడిని చంపడానికి తల ప్రాణం తోక్కొచ్చింది. రావణాసురుని చంపడం అంత సులభమేం కాలేదు రామాయణంలో. వాడు ఎందుకంటే ఆయా దేవతల్ని వాడు చేసి ఉపాసన చేసి వాడు పట్టుకొని కూర్చున్నారు. ఎంత చేసినా మరణకాలం ఆయుష్ అయిపోయిందంటే వాడు క్లోజ్. వాడు చేసింది మొత్తం అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే అవి వెళ్ళిపోతాయో అప్పుడు ఏం పనికి వస్తాయి? ఇప్పుడు చెప్పండి, ఈ జన్మలో నేను ఒక దేవతా ఉపాసన చేశాను అనుకోండి, చేసి నా ఆయుష్ అయిపోయింది, నేను వెళ్ళాలి, నేను ఈ శరీరాన్ని కూడా ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాను, ప్రయాణం అవుతాను. అది ఒక పెద్ద కథ. ఎక్కడికి పోతాడో ఏమవుతాడో అదంతా అది ఇప్పుడు వద్దు, అది ఇంకెప్పుడైనా మనం తెలుసుకోవచ్చు. అసలు శరీరం నుంచి ప్రాణం ఎలా వెళ్తుంది, వెళ్ళిన తర్వాత అది ఎక్కడికి పోతుంది, ఏమవుతుంది, రొటేషన్లో ఎక్కడికి వస్తుంది, మళ్ళీ ఎలా పుడుతుంది, ఇవన్నీ పెద్ద చర్చ. అవన్నీ ఈ మధ్యనే నేను మా ఆత్మీయ బంధువులు మా బావగారు చనిపోయింటే అక్కడంతా బీచ్ పల్లిలో కూర్చుని ఆ 10 రోజులు వాళ్ళకంతా ఇవన్నీ చెప్పాను. దాంట్లోటివన్నీ అవన్నీ పురాణాల్లో ఏం చెప్పారు, శాస్త్రం ఎలా ఉందని. కాబట్టి అదో పెద్ద. కాబట్టి ఆయుష్ ఉన్నంత వరకే ఇవి పనిచేస్తాయి. ఆ తర్వాత అయిపోతుంది. మళ్ళీ వచ్చే జన్మకు ఈ దేవతని ఇప్పుడు ఏమి ఉపాసన చేసినావో అది కంటిన్యూ అవుతుంది అక్కడ. అందుకే చూడండి, కొంతమందికి ఆంజనేయ స్వామి ఇష్టం, కొంతమందికి రాముడు ఇష్టం, కొంతమందికి అమ్మవారి ఇష్టం. ఎందుకు ఆ దేవత ఇష్టం అంటే ఏం చెప్పలేము. అంటే వాళ్ళు పోయిన జన్మలో ఆ దేవతతో సంబంధం పెట్టుకొని ఉంటారు. మళ్ళీ వాళ్ళు రెడ్డెచ్చి మొదలుపెట్టి అన్నట్టు మళ్ళీ ఉపాసన తతంగం ప్రారంభించాలి. కాబట్టి ఈ ఉపాసన అంతా కూడా ఇట్టుంది. కానీ ఇట్లా కాదండి, 3వ స్టెప్ ఇంకోటి ఉన్నది. మొదటిది పూజ, రెండవది ఉపాసన, మూడవది తత్వ విచారము. ఇక్కడ వస్తుంది. దీనికి 1,00,000 మంది 1,00,00,000 మంది ప్రయత్నం చేస్తే వాళ్ళల్లో ఒకడికి దాని గురించి తెలుసుకోవాలన్న బుద్ధి పుడుతుందట. అలా తెలుసుకోవాలన్న బుద్ధి పుట్టినటువంటి వాళ్ళు 1,00,000 మంది ప్రయత్నం చేస్తే వాళ్ళలో ఒకడికి సిద్ధిస్తుందట. ఈ మాట నేను చెప్పడం కాదు, భగవద్గీతలో మనకు ప్రమాణంగా మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యదతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అంటాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి మళ్ళీ మనము ఆ తత్వ విచారంలోకి వెళితే, ఏమిటి తత్వ విచారం అంటే ఏమండి, ఏమిటి గొడవ అంటే, చిన్న ముక్కలో చెప్పాలంటే మన కంటికి కనిపిస్తున్న ఈ ప్రపంచము, మనము, ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, దేనివల్ల మనకిక్కడ ఇవి నిలబడగలుగుతున్నాయి. మనమంతా నిలబడ్డాం, మాట్లాడగలుగుతున్నాం, నిలబడగలుగుతున్నాం, అన్నీ ఉన్నాయి. అన్నీ భూమి తిరుగుతున్నది, సూర్యుడు పుడుతున్నాడు, మునుగుతున్నాడు, చంద్రుడు వస్తున్నాడు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఇవన్నింటికీ కారణం. తర్వాత ప్రళయం వచ్చినప్పుడు అన్నీ ఎందులో లీనమై వెళ్ళిపోతాయి. మొత్తం బ్రహ్మాండం అంతా వెళ్ళిపోయింది అనుకోండి. ఒకడే తదేకో వశిష్ట శివ కేవలోహం అని పరమాత్మ ఒక్కడు నిలబడిపోతాడు. అప్పుడు ఇవన్నీ ఆయనలోకి వెళ్ళిపోతాయి. అన్ని లోకాలు పోయి బ్రహ్మదేవుడు లేకపోతే బ్రహ్మదేవుడు కూడా మాయమైపోయి ఆయన కూడా ఆ అణువు లాంటి సూక్ష్మరూపం ధరించి ఆయన అనంత పద్మనాభ స్వామి యొక్క లోపలికి వెళ్ళిపోతాడు. ఆయన అక్కడితో సృష్టి క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ సృష్టి కావాలనుకున్నప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు తను సంకల్పించిన ఆయన బొడ్డులో నుంచి మళ్ళీ తామర పువ్వు బయటకు వస్తుంది, అది వికసిస్తుంది. అందులో బ్రహ్మ ఆయన ఎవరు కావాలనో వాడు సృష్టిస్తాడు. మళ్ళీ ఇదే బ్రహ్మే రాడు, కొన్ని లక్షల బ్రహ్మలు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ బ్రహ్మ వచ్చేసి మళ్ళీ ఆయన పూర్వజన్మలో ఈ ఇంతకు మునుపు కాలాల్లో యుగాదుల్లో ఎవరు చేశారో ఏ జీవులో అంతా ఆయన దగ్గర అంతా ప్రొఫైల్ ఉంటుంది, బయోడేటా అంతా ఉంటుంది. దాన్ని బట్టి ఎవరిని ఎక్కడ పుట్టించాలి, ఎవరిని రాక్షసుడిగా పుట్టించాలి, ఎవరిని మంచివాళ్ళ, ఎవరిని ఆడవాళ్ళ పుట్టించాలి, మగవాళ్ళ అన్నీ నిర్ణయం చేసి ఆయన సృష్టి చేస్తూ ఉంటాడు. అదంతా అయి మళ్ళీ సృష్టి అంతా మొదలై ఇదంతా సంసారంలో మనం ఇరుక్కుపోతూ ఉంటాం. ఇదొక పెద్ద రచనా క్రమం. Thanks for watching. Please comment, like
share and subscribe our channel.